శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం చూస్తున్నాము. అసలు ఈ యుద్ధం ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది? అలానే ఇండియాకి లాక్డౌన్ తప్పదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీ ఉద్దేశం ఏంటండి? ఒక ఇండియానే కాదు తల్లి, మొత్తం ప్రపంచంలో ఖచ్చితంగా లాక్డౌన్ ఉంటుంది. ఓకే. ఒక కరోనా పీరియడ్లో ఎలా అయితే పెట్టారో అదేవిధంగా, ఎందుకనంటే కొన్ని విషయాల్లో ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, కొన్నిటికి రవాణా మనకు రావాల్సినవి అక్కడ నుంచే రావాలి. మళ్ళీ మనం వచ్చే దారిలో ఇరాన్ కూడా ఉంటుంది, మనకు సముద్రపు దారిలో. ఇవన్నీ వాటిలలో నుంచే రావాలి. ఎక్కడ ఏ పడవ మీద ఏ ఆయుధం పడుతుందా తెలియదు, ఏ బాంబులు పడుతుందా తెలియదు, ఏం సంధిస్తున్నారా అనేది అర్థం కాదు. మనకేంటి అని అంటే, మొదలు యుగాది రోజున పంచాంగ శ్రవణంలోనే ఉంది, పైగా పేరులోనే ఉంది పరాభవనామ సంవత్సరము. ఈ పరాభవనామ సంవత్సరం ఏంటి అని అంటే, ఎంతో మందిని పరువు తీసి వదిలిపెట్టేస్తుంది. అది ఎలాంటి పరువు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి స్థితులు ఈ పరాభవనామ సంవత్సరంలో మాత్రమే ఉంటుంది. కేవలము మనకు కనిపించేది అమెరికా ఇరాన్ల యుద్ధమనే అనుకుంటున్నాము, కానీ ఇంకా ఎన్నో దేశాలకు కూడా యుద్ధ వాతావరణం ప్రారంభమయ్యే సంవత్సరమే ఈ పరాభవనామ సంవత్సరం. ఎన్నో ప్రముఖమైన దేశాలకు కూడా యుద్ధాలు ప్రారంభమయ్యేది. ఒక విధంగా చెప్పాలంటే థర్డ్ వార్ అయితే అంత కాదు, కానీ థర్డ్ వార్తో సమానంగా ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్ ఎలా అయితే జరిగింది, థర్డ్ వరల్డ్ వార్ అంటారు కదా, ఇంత దూరం తీసుకువస్తుంది, కానీ థర్డ్ వరల్డ్ వార్ అయితే కాదు. ఓకే అన్నారా? కాకపోతే ఒకటేంటి అని అంటే, మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటి, వాస్తవానికి నేనే ఉన్నాను. నేను మా ఊర్లో, ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు బంకులు క్లోజ్ అయినాయి. మా ఊర్లో 15 రోజుల కిందనే అయిపోయినాయి. చాలా మీరు చూసుకుంటే 15 రోజుల క్రితమే ఊర్లలో ఉండేటువంటి పెట్రోల్ బంకులన్నీ క్లోజ్ అయిపోయాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందామన్నా లేదు 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 అంటున్నారు. నేను హైదరాబాద్కి రావాలంటే నా ఫ్రెండ్స్కి ఇక్కడ ఉన్న ఒక 6గురికి ఫోన్ చేశా. అరే, హైదరాబాద్లో పెట్రోల్ బంకు ఓపెన్ ఉన్నాయా లేదా అని చెప్పి ఫోన్. హైదరాబాద్లో ఇంకా కొరత ఏం రాలేదు, నువ్వు రావచ్చు రా అన్నాడు. నేను ఉండేది వరంగల్ జిల్లా దగ్గర, నరసంపేట. నాకు కూడా రీసెంట్గా వివాహం అయితే నేను మా అత్తగారింటికి పోయినప్పుడు అక్కడ కూడా పెట్రోల్ దొరకలే మాకు. భూపాలపల్లి దగ్గర కూడా పెట్రోల్ దొరకలేదు నాకు. ఏంటిది ఇది అనుకుంటే అక్కడ ఎలాగో లేదు, ఇప్పుడు హైదరాబాద్ పోవడం వేస్ట్ అవుతుంది పెట్రోల్ దొరకకపోతే. అది కూడా నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, 20వ తారీఖు ఒక కవి పుస్తకము ఓపెనింగ్ ఉంది, దానికి నన్ను ముఖ్య అతిథిగా రమ్మని చెప్పాడు రవీంద్ర భారతిలో. దానికి సరే అన్న, పోతే ఇటు మీడియాలో షూటింగ్స్ చూసుకోవచ్చు, తర్వాత ఈ ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వచ్చు అనుకున్నాను. వచ్చాను. మొదటి రోజు, రెండో రోజు ప్రశాంతంగా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాను. నిన్న 3వ రోజు కథం తెలిసిపోయింది, పెట్రోల్ క్లోజు అని. అంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందా తెలియదు. క్రితంలో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు మొత్తం గ్యాస్ అనేది క్లోజ్ అయిపోయింది అని అన్నారు. గ్యాస్ షార్టేజ్ అయింది. కమర్షియల్స్ వాటికి ఇవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళకు బుకింగ్ చేసుకున్న 20 రోజులకి ఇస్తున్నాము అని అన్నారు. నేను అదంతా విని, నేను మా ఇంటి కోసం నేను నిజమే కావచ్చు అని నేను వెంటనే భారతి గ్యాస్ నెంబర్ కొట్టేసి బుకింగ్ చేసి పెట్టుకున్నా. మా ఊరిలోనే నేను బుకింగ్ చేసుకున్న 19 రోజులకు వచ్చింది గ్యాస్. మా ఊరిలో వాళ్ళ దగ్గర నుంచి గ్యాస్ లేదు గురుగారు అని అన్నారు. సరిపోయింది అనుకున్నా. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంటే, వాస్తవానికి చెప్పాలి అని అంటే, సరైన సమయానికి ఒక హాస్పిటల్ సిబ్బంది పనిచేసేవారు ఎవరైతే ఉంటారో, ఈవెన్ డాక్టర్తో సహా వెళ్ళలేకపోతారు. కోర్టులో పెండింగ్ కేసులన్నీ, పూర్వము మనం కరోనాలో ఎంతైతే అనుభవించామో అంతటి స్థితి మళ్ళీ వచ్చే ఆస్కారం అయితే ఉంది తల్లి. దానికి ఎటువంటి సమస్య అయితే లేదు. ఒక విషయం ఏంటంటే, దీంట్లో నుంచి
ఎంతో కొంత ఏటీఎంకో వెళ్ళి ఎంతో అమౌంట్ తీసుకువచ్చి మీ దగ్గర పెట్టుకొని, ఎందుకంటే పిల్లలు ఉంటారు, అవును. ఆ పిల్లలకు ఎమర్జెన్సీగా దగ్గో జలుబో జ్వరమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, వెంటనే దగ్గరుండే మెడికల్ షాప్కైనా వెళ్ళేసి ఏమన్నా తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఈ అపోలో అనేది 24/7 ఉంటుంది, అవును. లేదా ఇంకొన్ని ఉన్నాయి, అవన్నీ కలిపి 24/7 పెట్టారు. మీరు వెళ్ళేసి అక్కడైనా తీసుకోండి. 24/7 హాస్పిటల్లో, ఎందుకంటే సిబ్బంది అప్పుడప్పుడు షిఫ్ట్ మార్చుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే అక్కడే ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఉమ్. అట్లా మీకేమైనా ఎమర్జెన్సీ అయిన వాటి కోసం ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒక విషయం చెప్పాలంటే, ఉమ్. మా నాన్నగారు నాకు 100 సార్లు చెప్పారు, ఒకటి బ్యాటరీ వెహికల్ తీసుకోరా అని. ఆ బ్యాటరీ వెహికల్ అనేది ఇప్పుడు అర్థమవుతున్నది, అది ఉంటే ఓకే. నేను ఇప్పుడు ఎంత మంచిగా వచ్చేవాడిని, ఎంత మంచిగా తిరిగేవాడిని అనేది తెలిసిపోయేది. ఉమ్. కానీ నిజంగా తల్లి, మొదటిసారి భారతదేశంలో ఈ పెట్రోల్ కొరత రావడం అనేది ఇదే మొదటిసారి నాకు తెలిసి. ఉమ్. అందుకోసమే ఎవరి జాగ్రత్తలో మనం ఎంత మంచిగా ఉంటే మనకే అంత మంచిది. రైట్. థ్యాంక్ యూ. మహాదేవ.